నిద్రపోరు. బెనిఫిట్ వచ్చేటప్పటికి నాకెందుకులే అన్నట్టు తిరుగుతుంది. భావితరాల భవిష్యత్తు బాగ్గు చంద్రబాబుతోనే సాధ్యమవుతుంది అని పలంనేరు ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి పేర్కొన్నారు. బైరెడ్డిపల్లి మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఎలక్ట్రానిక్ సైకిళ్లను పంపిణీ చేశారు. అనంతరం స్వచ్ఛరథాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామన్నారు. దాంతో పాటుగా ప్రతి మహిళ ఓ పారిశ్రామికవేత్తగా ఎదగాలన్న లక్ష్యంతో విరివిగా రుణాలు సైతం అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలంనేరు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, తహసీల్దార్ ప్రసన్న కుమార్, ఎంపీడీఓ ఉపేంద్ర, కూటమి నాయకులు కిషోర్ గౌడ, సుబ్రహ్మణ్యం శెట్టి, నాగరాజు, దిలీప్, భువనచంద్ర గౌడ్, చంద్రారెడ్డి, అంబరీష్, పళని, అరుణ్ పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలోనే మహిళలను గుర్తించినటువంటి ఏకైక నాయకుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. ఆయన పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటగా మహిళల కోసం, మహిళల అభివృద్ధి కోసం, వాళ్ళ సాంఘిక రాజకీయ ముందుకు తీసుకురావడానికి కోసం ఆయన ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడం, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకత్వం కలిగినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ఇంకా కొంతకాలం అధికారంలో ఉంటే ఇంకా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. అందుకే నేను మిమ్మల్ని కోరుకుంటున్నా, చంద్రబాబు నాయుడు లాంటి అనుభవం ఉండేటువంటి వ్యక్తికి ఇంకా కొంతకాలం మనము అవకాశం కల్పిస్తాం.